ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. అయితే మన సాయినాథుని గురించి ఎంత చెప్పుకున్నా కూడా మనకు అసలు దానికి అంతము అంటూ ఉండదు కదా. చెప్పుకున్న కొద్దీ కూడా ఇంకా 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 మన లైఫ్ అంతా మిగిలే ఉంటుందండి. మనకి ఇసువంతైనా అర్థం కాదు సాయినాథుని ప్రేమ అమృతం. ఆ ప్రేమ అమృతంలో నేను తడుస్తూ మీరు కూడా మనమందరం కలిసి ముందుకు సాగాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే దీనిని కూడా ఒక సత్సంగము అనే కదండి అంటారు. ఎవరైతే నలుగురు కూర్చుని మన సాయినాథుని గురించి మాట్లాడుకుంటూ సాయినాథుని సన్నిధిలో ఎవరైతే ఉంటామో అక్కడ బాబావారు సాక్షాత్తు ఉంటారు. ఖచ్చితంగా ఇది మీకు అనుభవం అవుతుంది అని ఆశపడుతూ ఆ సాయినాథుని ప్రార్థిస్తూ ఈరోజు సత్సంగం గురించి తెలుసుకుందాం. ఏదైతే ఉన్నదో అదే సత్. తన ఉనికికి ఏ కారణము లేక అన్ని కారణాలకు తానే కారణమైన సత్వమే సత్ అంటే అదే సత్యం. ఆ సత్పదార్థంతో అనుభవ రూపమైన సాంగత్యంలో ఉండటమే సత్సంగం. ఆ సత్ సాంగత్యానుభవం పొందేందుకు సదా సత్స్వరూపులైన మహాత్ములను లక్ష్య శుద్ధితో ఆశ్రయించి వారి సన్నిధిలో అనాయాసంగా లభ్యమయ్యే ఆ సత్య రూప ఆనందాన్ని అనుభవించడం సత్సంగం. తత్వదర్శనులైన సత్పురుషుల యొక్క ప్రత్యక్ష సన్నిధి లభించనప్పుడు ఆ సద్గురుమూర్తుల దివ్య సన్నిధిని ప్రసాదించగలిగిన వారి జీవిత చరిత్రలు, బోధనలను శ్రద్ధతో అధ్యయనం చేసి ఆ అధ్యయన సారాన్ని మననం చేసి దాన్ని హృదయగతం చేసుకోవడం కూడా సత్సంగమేనండి. అయితే మన బాబావారిది నేను అదే అనుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తరిగేది కాదు. కనుక మనకు బాబావారు ప్రేమ అమృతం ఇచ్చారు కదండి. మనం రోజు తాగుతున్నాం కదా. అయితే మనం బాబావారి నిత్య ప్రార్థనలో మన నిత్య ప్రార్థన సాయి పదంలో ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన అరుణాచల పదికానికి శ్రీ సాయి పరమైన స్వేచ్ఛ అనుసరణము. శ్రీ భగవాన్ దివ్య అంతరంగము నుండి స్వేచ్ఛగా ప్రవహించిన ఈ స్తోత్రము భక్తి, జ్ఞాన, వైరాగ్యాల త్రివేణి సంగమం. మహర్షి ప్రోక్తమైన ఈ ప్రార్థన మహిమాన్వితమైన వేదవాక్యే. ఇది మామూలు ప్రార్థనల వంటిది కాదు. ఇందులోని భావాన్ని హృదయగతం చేసుకుని శ్రద్ధగా చదివితే దీని ప్రభావము అసాధారణంగానే ఉంటుంది. శ్రీ సాయి భక్తులకు శ్రీ సాయియే సకల దేవతా స్వరూపము, ఉపాసన దైవము. సాయి భక్తులు ప్రతినిత్యము ఈ ప్రార్థనను భావస్ఫూర్తితో చదవడం వారి సాధనకు ఎంతో దోహదం చేసి శ్రీ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులను చేయగలదు. ఈ ప్రార్థనలో ప్రకటనమైన మహోన్నత భావం సామాన్య భక్తునికి ఉంటుందా? అది లేకుండా అనుకరణలా అలా ప్రార్థన చేయడం ఎంతవరకు సముచితం అనే సందేహం కొంతమందికి కలుగవచ్చు. నిజమే. అయితే అట్టి ఉన్నత భావాలను మనకు చేతనైనంత ఆర్ద్రతతో తిరిగి తిరిగి మననం చేసుకోవడం ద్వారా అట్టి భావము, సంస్కారము క్రమంగా మనలోనూ హృదయగతమై మన ప్రార్థన కూడా సార్థకం కాగలదు. నేనే దైవాన్ని, నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు, నీవు చూచేదంతా కలిపితే నేను. ఎవరైతే ఈ 3.5 మూరల దేహాన్నే సాయి అని అనుకుంటారో వారు అసలు సాయిని చూడనట్లే. నా మట్టి మాట్లాడుతుంది, నా సమాధి సమాధానమిస్తుంది, నా భక్తులు కోరినవన్నీ ఇస్తాను, నేను ఇవ్వదలచింది వారు అడిగేంతవరకు అన్న శ్రీ సాయి యొక్క అసలు తత్వం ఏమిటి? శ్రీ సాయి యొక్క భక్తరక్షణ పరతంత్రతకు, భక్త పరాయణత్వానికి మూలమైన ఆయన అవ్యాజ ప్రేమతత్వానికి పునాదులేమిటి? శ్రీ సాయి
తమ మాట ద్వారా చేత ద్వారా మానవాళికి అందించిన మహిత ప్రబోధమేమిటి? మా సాంప్రదాయమే వేరు అన్న శ్రీ సాయి యొక్క అసలైన సాంప్రదాయం ఏమిటి? శ్రీ సాయి ఆవిష్కరించిన ఆ విశిష్ట సాంప్రదాయానికి నిజమైన వారసులమై శ్రీ సాయి ప్రేమను రక్షణను ఇంకా ఇంకా అపారంగా పొందేందుకు మనం ఏం చేయాలి మొదలగు ప్రశ్నలను జిజ్ఞాసతో మనకు మనం వేసుకుని వాటికి సమాధానాలను శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రద్ధగా అన్వేషించి అవగాహన చేసుకోవడమే నిజమైన శ్రీ సాయి చరిత్ర పారాయణ. మనం ముందుగా ప్రార్థన చేసుకుని మనము ఆ బాబావారి ప్రేమామృత సాయి సచ్చరిత్రలోకి పరకాయ ప్రవేశం చేద్దామండి. ఓ సాయినాథా, ఏమి లాభం పొందుదామని సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ నాశనమైపోతున్న అసంఖ్యాక జీవుల్లో ఎవ్వరికీ కొరగాని ఈ దీనురాలని గురుచూసి పట్టుకుని ఉద్ధరించి నీ పాదాల దగ్గర నిలుపుకున్నావు. ఓ కరుణా సముద్రుడా, నీ పేరు ఎత్తడానికి కూడా అర్హత లేనిదాన్ని, అవధి లేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను. బాబా, నన్ను దీవించు. ఓ సాయినాథా, నీ ముఖమే ఎరుగని నన్ను ఒక్కసారిగా మింగివేయాలని తలచి నీ అనుగ్రహ పాశంతో నా కంఠాన్ని బిగించి బలవంతంగా నీ పాదాల వద్దకు ఈడ్చుకుని వచ్చావు. మరి ఇదేమిటి? నన్ను ఒక్కసారిగా మింగివేయకుండా కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి? ఇట్లా చావు బ్రతుకుల మధ్య చిత్రహింస చేయడం నీకు న్యాయమేనా? నేను గత జన్మల్లో ఎంత చేశానో ఆ ఘోరమైన దురంతాన్ని ఈ దుర్భరురాలు ఎదిరించగలదా? ఓ సాయినాథా, ఒకటే నా ప్రార్థన, ఈ నా అహాన్ని ఈ క్షణాన్నే పూర్తిగా మింగివేయి. అప్పుడు నేను మృత్యువును అధిగమించి ఒక్కదానినే చిరంజీవిగా వెలుగుతూ ఉంటాను. ఓ నా తండ్రి, నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను. తుమ్మెద మాదిరి నీ జ్ఞానమధువును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలుగజేయి. అట్లా అనుగ్రహించకపోయావా, నిన్నే వద్యశిలగా చేసుకుని అంతమై శాశ్వతంగా నీ అపకీర్తి స్తంభంగా నిలుస్తాను. ఈ అపఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు. ఓ సాయినాథా, నీ జ్ఞానకాంతులు సకలాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది. ఓ సాయినాథా, నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా బుద్ధిని ప్రపంచ జ్ఞానాన్ని అపహరించి ఎందుకు కొరగాని మొద్దును చేసి వదిలావు? పోని నీ జ్ఞానాన్నన్నా ఇచ్చావా అంటే అదీ లేదు. ఇట్లా రెంటికి కాకుండా చేశావు. ఈ స్థితి భరించరానిది. ఎవరి వినోదానికై ఇట్లా చేస్తున్నావు? నాకు ఈ ప్రపంచపు పిచ్చిని వదల్చి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు. ఓ సాయినాథా, నీవు ప్రపంచ ఉన్మాదానికి విరుగుడైన తిరుగులేని ఆత్మరూపంతో ఉన్న దివ్య ఔషధానివి. ఓ సర్వోత్కృష్టుడా, నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతాం అనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేసురాల్ని. నేను కర్తను అని అహంకరిస్తున్న ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుగ్గి చెయ్యి. నా భారాన్ని స్వీకరించు. సమస్తాన్ని ధరిస్తూ వరిస్తున్న ఓ విశ్వగర్భుడా, నీకు వేరే భారం ఎక్కడిది? నీ నుండి విడివడి ప్రపంచ భారాలను నెత్తిన పెట్టుకుని కృంగిపోతున్న నన్ను ఉద్ధరించు. ఓ కృపాస్వామి పరాత్పర బాబా, ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాద పద్మాల దగ్గరకు చేర్చుకో. అద్వితీయుడవైన ఓ పరిశుద్ధుడా, పంచభూతాలు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి, అనంతమైన జీవకోటి, చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు. అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎట్లా ఉండగలను? సకల జీవుల హృదయాలలో నీవు ఒక్కడివై నిండి వెలుగుతూ ఉన్నావు. హృదయం నుండి నేను మిథ్యా నేను అని తలెత్తుతున్న వీడెవడు? నీ కరుణతో వీడి నెత్తి మీద నీ పాదాన్ని ఉంచి మూలం
హృదయంలోనికి అంటే నీలోనికి త్రొక్కివేసి పూర్ణంగా నీలో కలిపివేసుకో. సాయినాథా, ఓ నా తండ్రి, దొంగ మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తి పాశంతో కట్టివేసి ఎంతో కాలం నుండి నీ పాదాల దగ్గర నిలబెట్టావు. మరి నీ అనుగ్రహంతో నన్ను శిక్షించవేమిటి? ఎందుకు నన్ను తీసుకొచ్చినట్లు? నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నీ విరహాగ్ని నన్ను దహించి వేస్తుంది. విలవిల్లాడిపోతూ ఉన్నాను. ఈ నా అవస్థ చూచి అందరూ నీ ఒక ఒట్టి రాతి బొమ్మ అంటున్నారు. నేనెటు చెప్పలేక మూగపోతున్నాను. తల వాలిపోతోంది. ఇట్లా నేను వలలో పడ్డ జింకల నాశనం కావలసిందేనా? ఓ నా తండ్రి, నన్ను నీలో కలుపుకో. నేను ఇది కావాలి అది కావాలి అని అడగదలచలేదు బాబా. పోనీ నీ ఇచ్చయే నెరవేరుగాక. నిన్ను తెలుసుకోవడానికి నేనెంతటి దాన్ని, నేనెవరను? నిన్ను తెలుసుకోగానే నేను పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు. సాధు రూపంలో ఉన్న ఓ ప్రేమ స్వరూపుడా, ఎందుకు ఎవరికీ కొరగాని నన్ను అకారణ ప్రేమతో నీదాన్నిగా చేసుకున్నావు. ఇప్పుడు నీవు నిజస్వరూపంతో ప్రత్యక్షమై నన్ను నీలో కలుపుకోకపోతే నేను నిలువగలనా? నీ విరహాగ్ని, ఈ లోకపు చీకటి, దుఃఖము నన్ను కాల్చుకు తింటున్నాయి. నేను ఇట్లా అంతం కావలసిందేనా? సూర్యదర్శనం లేకుండా పద్మం వికసిస్తుందా? ఓ సూర్యుడా, నీ అనుగ్రహపు వెలుగును కృమ్మరించి ఈ దీనురాలిని ఉద్ధరించు. ఓ ప్రేమ స్వరూప సాయినాథా, నీవెవరో కూడా ఎరుగని నన్ను కరుణతో వశపరుచుకుని ప్రేమలేని నా హృదయంలో నీ ప్రేమను రగిల్చి ఇప్పుడు వదిలివేశావు. నీవు నన్ను ప్రేమతో నింపి హక్కున చేర్చుకోవేమిటి? విరహాగ్ని నన్ను దహించి వేస్తుంది. మైనంలా కరిగిపోతున్నాను. ఇట్లా నీ బిడ్డ అంతం కావలసిందేనా? అటువంటప్పుడు నీ భక్తిని నాలో ఎందుకు మేల్కొల్పాలి? ఓ నా తండ్రి, నేను నీ కోసం అంతం కావడమే నీకు వినోదమైతే అట్లాగే కానియ్యి. అదే నాకు 10,000. ప్రేమ నుండి ఉద్భవిస్తున్న ఓ ఆనందమూర్తి, భక్తుల హృదయాలలో పొంగుతున్న ఓ అమృత జరి, శరణార్థుల స్వర్గధామమా, నీ సంకల్పమే నెరవేరుగాక. ఓ సమస్త జీవుల్లారా, నేనొక క్రొత్త దివ్య అయస్కాంతాన్ని కనుగొన్నాను. అదేమి అద్భుతమో దీన్ని ఒక్కసారి స్మరించారా? ఇది మనలను వలగొని సకలేంద్రియ చలనాన్ని ఆపి తనకు అభిముఖంగా త్రిప్పి లోపలికి హృదయంలోనికి ఈడ్చి పక్వం చేసి మింగివేసి తన మాదిరి మరో అయస్కాంతంగా మార్చివేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ జీవహంతకుడు ఎక్కడో లేడు, మన హృదయంలోనే పొంచి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, సద్గురు సాయినాథుడే. ఓ నా మాదిరిగా ఎందరు నిన్ను భగవంతుడు అని భావించి పూర్ణాహుతైపోయారో. ఓ జీవభార వాహకుల్లారా, బ్రతుకు మీద రోసి ఆత్మహత్యకై తెగిస్తున్న నిరాశా జీవుల్లారా, మరణించడానికి అసాధారణమైన మందు మన చెంతనే ఉంది. దీని శక్తి పరమ అద్భుతం. దీనిని ఒక్కసారి స్మరిస్తే చాలు, అది మనలను దీని శక్తి మనలను చంపకుండానే చంపేస్తుంది. చావు పుట్టుకలకు కారణమైన అహంకారం నశిస్తుంది. ఆ శక్తి మరేదో కాదు, శ్రీ సద్గురు సాయినాథుడే. సాక్షాత్తు మన శ్రీ సాయినాథుడే కదండి. మన బాబావారు మనకు ఎంత ప్రేమతో మనకు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనకి ఆయన బోధించారు, మనం వివరించారు. ఆయన ఉనికిని ఎప్పటికీ మనకు ప్రసాదిస్తూనే ఉన్నారు కదండి. అయితే మనం ఈరోజే స్టార్ట్ చేసుకుందాము ఆ ప్రేమ అమృతంలో తడిసి ముద్దైపోవడానికి. శ్రీ సాయి సచ్చరిత్ర. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి అయి నమః, శ్రీ
శ్రీ గురుభ్యోం నమ. శ్రీ కులదేవతాయ నమ. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ. శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ప్రారంభించిన కార్యం నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని విద్వజ్జనులు తమ ఇష్టదేవతల అనుగ్రహ ప్రాప్తి కొరకు ముందుగా మంగళాచరణాన్ని ఆచరిస్తారు. కారణం, మంగళాచరణ వలన కలిగే ప్రయోజనం సర్వ విఘ్న నివారణం, ఇష్టార్థ సిద్ధి మరియు అందరికీ అభివందనం జరుగుతుంది. మొదట తొలి పూజితుడైన వక్రతుండ హేరంబమూర్తి, చతుర్దశ విద్యలకు అధిపతి మంగళరూపుడగు గజాననుడైన గణపతికి నమస్కారం. నీ ఉదరం చతుర్దశ భువనాలకు ఆలవాలం, అందుకే నిన్ను లంబోదరుడని అంటారు. భక్తుల విఘ్నాలను తొలగించడానికి నీ హస్తమందు పదునైన పరవశువును ధరించావు. విఘ్నాలనే విఘాతాలను తొలగించే గణనాథ గజానన, నా ఈ వచనాలను ప్రాసాదికంగా అనుగ్రహించు. నేను నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నీవు భక్తులకు సహాయకారివి. నీ కాలి కడియం క్రింద విఘ్నాలు నశిస్తాయి. నీ కృపా కటాక్షంతో దారిద్ర్యం దూరంగా పారిపోతుంది. నీవు భవర్ణవాన్ని దాటించే నౌకవు, అజ్ఞానందకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి. నీవు బుద్ధి సిద్ధుల సహితంగా నన్ను ప్రసన్నంగా చూడు. జయ జయ మూషిక వాహన, విఘ్న కానలను నరికివేసే గిరిజానందన, మంగళవదన, నీకు నా అభినందనలు. కార్యం నిర్విఘ్నంగా పరిపూర్తి కావడానికి, మంగళ ప్రాప్తికి ఇష్టదేవతలకు నమస్కరించే శిష్టాచారాన్ని నేను పాటిస్తూ ఉన్నాను. ఈ సాయియే గజాననుడైన గణపతి. ఈ సాయియే పరశువును చేత పట్టుకుని విఘ్నాలను తొలగించేవారు. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారు. సాయియే బాలచంద్ర గజాననుడు, ఏకదంత గజకర్ణుడు వీరే. విరిగిపోయిన దంతంతో విఘ్న కావలను విచ్ఛేదం చేసేవారు వీరే. ఓ సర్వమంగళ మాంగళ్య, లంబోదర, గణాధీశ, అభేద రూప, సాయి దయామయ, మమ్ము ఆత్మానంద నిలయానికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు బ్రహ్మకుమారి చాతుర్యలహరి అయిన సరస్వతికి నమస్కారం. ఈమె నా జిహ్వను హంసగా చేసుకుని దానిపై అరవూరుడురాలగుగాక. బ్రహ్మ వీణను చేత పట్టుకుని నొసట ఎర్రని కుంకుమ రేఖతో ధవళ వస్త్రాలను ధరించిన హంసవాహిని, నన్ను కరుణించు. జగన్మాత అయిన ఈ వాగ్దేవత యొక్క అనుగ్రహం లేకపోతే ఈ సారస్వత కథా రచన నాకు సాధ్యమా? జగజ్జనని, వేదమాత, విద్యా విభవ గుణసరిత, సాయి సమర్థుని చరితామృతాన్ని నా ద్వారా అందరికీ పానం చేయించు. సాయియే భగవతి, సాయియే సరస్వతి. భక్తులను ఉద్ధరించడానికి ఓంకార వీణను చేత ధరించి తమ చరితాన్ని తామే గానం చేస్తున్నారు. సృష్టి స్థితి లయకారకులు, సత్వరజస్తమో గుణకారకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారములు. ఓ సాయినాథ స్వప్రకాశ, మీరే మా గణాధీశులు. మీరు మాకు సావిత్రిపతి, రమాపతి, ఉమాపతి కూడా. మీరే మా సద్గురువు. భక్తులను భవనదిని దాటించి తీరానికి తీసుకువెళ్ళే నౌక మీరే. పూర్వజన్మల పుణ్యమేదో లేనిదే మాకు మీ పాదాల వద్ద ఆశ్రయం లభిస్తుందా? సకల జనుల దుఃఖాలను తొలగించే క్షీరసాగర నివాసి, మా దైవమైన ఆదినారాయణనుకు నమస్కారములు. పరశురాముడు సాగరాన్ని నెట్టిన కారణంగా నిర్మాణమైన నూతన భూభాగానికి కొంకణమని పేరు. అక్కడ నారాయణుడు ప్రకటనమయ్యాడు. సకల జీవులలో అంతర్యామిగా ఉంటూ తన కృపాదృష్టితో నియమంగా వారి సంరక్షణ చేస్తున్నాడు. నేను వారి ప్రేరణకు ఆధీనుణ్ణి. అట్లే భార్గవుడు యజ్ఞ సమాప్తి కొరకు తీసుకువచ్చిన గౌడదేశీయ మహాముని అయిన మూలపురుషునికి అత్యాదరంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు పూర్వజులైన గోత్రస్వామి భరద్వాజ ఋషీశ్వరునికి, ఋగ్వేద శాఖకు చెందిన ఆదిగౌడ బ్రాహ్మణులకు వందనం చేస్తాను. తరువాత భూమిపైన పరబ్రహ్మవతారాలైన బ్రాహ్మణులకు, యజ్ఞవల్య భృగు పరాశర నారదాది మునీంద్రులకు నమస్కారము. పరాశర సుతుడైన వేదవ్యాసునకు, సనక సనంద సనత్కుమారులకు, సుకునకు, సూత్రకారకుడైన సౌనకునకు, విశ్వామిత్ర వశిష్ఠులకు అందరకు నమస్కారము.
అయింది కదండి. మనం బాబావారి ప్రార్థనతో ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాము. మనం ఈ ప్రేమ అమృతంలో తడిసి మనందరం కూడా ఒక లోకి ఉండాలని నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబావారి భక్తులకు షేర్ చేయండి. సాయిబాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ ప్రేమామృతాన్ని మరికొంతమందికి చేరవేసి మనందరము కూడా ఒక మంచి సందేశాత్మకమైన దానికి మనందరము కృషి చేసిన వారము అవుతాము. సర్వేజన సుఖినో భవంతు.